హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్. ఈ సక్సెస్ స్టోరీలో ఒక స్పెషల్ క్లయింట్ ఆల్రెడీ లాంగ్ టైం నుంచి మనతో ప్రాసెస్ చేసుకుని కొన్ని కంట్రీస్కి రిజెక్ట్ అవ్వడం వల్ల కొంచెం మనం ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చేసి ఇక్కడికి జార్జియా తీసుకురావడం జరిగింది. సో యూరోప్ కంట్రీలోకి రావడం అనేది ఆయన డ్రీమ్, ఇక్కడికి రావడం. సో ఆయన ఫైనల్గా ఇక్కడికి రీచ్ అయ్యారు. సో ఆయన మాటల్లో విందాం, మన ప్రాసెస్ ఎలా చేసాము, ఎలా జరిగింది, ఇక్కడికి ఎలా రీచ్ అయ్యారు, ఎక్కడైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, సో దాని గురించి రమేష్ గారు మాటలో విందాం. హాయ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను సార్. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఫస్ట్ నేను ఏంటంటే మాల్టాకి ట్రై చేసాము. కొంచెం మాల్టాలో వీసాస్ రిజిస్ట్రేషన్ అవడం వలన ప్రాసెస్ అక్కడ కొంచెం లేట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ జార్జియా ప్రాసెస్ చేస్తున్నారని చెప్పేసి తెలుసుకొని ఆ ప్రాసెస్ గురించి మళ్ళీ ఎంక్వైరీ చేసుకున్నాము. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మేము ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యాము అనిల్ సార్ని. కాంటాక్ట్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఇక దుబాయ్ నుంచి రమ్మని చెప్పారు. దుబాయ్ వచ్చేసేసాము. దుబాయ్ లో ఒక 1 week to 10 days అక్కడ రెసిడెన్స్ పర్మిట్ తీసుకుని. మీకు ఇమిగ్రేషన్ లో ఎక్కడైనా ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయా? ఎక్కడైనా ప్రాబ్లం క్వశ్చన్స్ అడిగారా? ఏం ప్రాబ్లం ఏం లేదు సార్, ఏం ప్రాబ్లం అవ్వలేదు. ప్రొఫెషన్ ఏంటి అక్కడ, ఏం పెట్టాం మనం? ప్రొఫెషన్ వచ్చేసి టైలరింగ్ జనరల్. ఓకే, టైలరింగ్ జనరల్. ఏం ప్రాబ్లం అయితే ఏం ఫేస్ చేయలేదు. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి హోటల్ అరేంజ్ చేశారు. ఒకటే ఇమీడియట్లీ అకామిడేషన్ అంటే వచ్చిన వాళ్ళకి సేమ్ డే, వాళ్ళు వచ్చిన తర్వాత నేను అడ్వాన్స్ టైం తీసుకోలేదు కాబట్టి వచ్చిన తర్వాత 1 day వాళ్ళని ఒక హాస్టల్లో కానీ ఒక హోటల్లో కానీ పెట్టి 1 day వాళ్ళ ఈ లోపల అకామిడేషన్ అది అరేంజ్ చేసి వాళ్ళకి పేమెంట్ అది చేసి ఇమీడియట్గా నేను మూవ్ చేస్తున్నాను. మాక్సిమం 1-2 daysలో సార్ వాళ్ళకి కూడా అదే జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అరేంజ్ చేసి పెట్టాను. సో అకామిడేషన్ ఏదైతే ఫైనల్ అయిందో వాళ్ళు కొంచెం సేఫ్గా ఓకే, ఫైనల్గా ఫుడ్ కుక్ చేసుకోవడానికి వాటికి కొంచెం 1 day ప్రాబ్లం ఫేస్ చేస్తే నెక్స్ట్ డే అన్ని రెడీ చేసి పెట్టాను. సో నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్. ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే సార్. అన్ని అకామిడేషన్ అన్ని బాగానే ఉన్నాయి. బైకులు కూడా కొంచెం కొత్త బైకులు అన్ని అరేంజ్ చేశాడు. మీకు ఎక్కడ అంటే మళ్ళీ పాత బైక్స్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ రోడ్డు మీద ఆగిపోయి అలాంటి ఇష్యూస్ కూడా లేవు. 100% వచ్చిన వెంటనే కొత్త బైక్ ఇప్పించి వాళ్ళకి ఇలాంటి వితౌట్ ఎనీ ట్రబుల్ వాళ్ళు 1 month అంటే 1 month ఫుల్గా వర్క్ చేసుకునేలాగా, వాళ్ళకి ఎన్ని అవర్స్ కావాలంటే అన్ని వర్క్ చేసుకునేలాగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా కొత్త బ్రాండ్ న్యూ బైక్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది బేస్డ్ ఆన్ రెంట్ మీద తీసుకుంటున్నారు, కొంతమంది వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి కొనుక్కుంటున్నారు బైయింగ్ అనమాట. సో అట్లా మన ఇష్టం, అది మన బడ్జెట్ని బట్టి మనం మూవ్ అవ్వచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకా రమేష్ గారు, ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏదన్నా సజెస్ట్ చేస్తారా? అంటే రావచ్చా? కంపల్సరీ సజెస్ట్ చేస్తాను సార్, రావచ్చు. నా తరపు నుంచి కూడా నేను సజెషన్ చేస్తాను. ఓకే, ఇక్కడికి ఏంటంటే కాంటాక్ట్ అయితే వచ్చే చేసుకుంటే బాగుంటుంది అని చెబుతా ఉన్నారు. మేము స్టార్ట్ చేయాలి, ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ మీరు సజెషన్ చెప్పాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, ఆల్ ద బెస్ట్ అండి. ఇక్కడ నుంచి ఫ్యూచర్లో ఏదైనా హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం. అండ్ ఆన్ టైంలో మేము టీఆర్సీ అది కూడా మేము సార్ వాళ్ళకి చేసి ఇమీడియట్గా ఇస్తాము, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సో రమేష్ గారు ట్రస్ట్ చేసి మాతో వేరే కంట్రీకి ప్రాసెస్ చేసుకుని అక్కడ ఏదన్నా వీసా ఇష్యూస్ వచ్చి మనకి అపాయింట్మెంట్స్ దొరక ఇబ్బంది పడినా కానీ అదర్ కంట్రీ ఆల్టర్నేటివ్ చేసుకుని మా మీద నమ్ముకుంటూ అలాగే స్టాండ్ అయ్యి ఉన్నారు. ఈరోజు తీసుకొచ్చి సార్ వాళ్ళకి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో ఎవరైతే నమ్ముకుని ఉన్నారో వాళ్ళనైతే 100% ఇక్కడ ప్లేస్ చేసి వాళ్ళకి ఒక జాబు అన్నీ చూపిస్తున్నాం, వితౌట్ ఎనీ ప్రాబ్లం, వితౌట్ ఎనీ ఫెయిల్. ఓకే, దట్ ఈస్ అబ్రాడ్ స్టడీ ప్లాన్. 100% మేము ప్రామిస్ చేసింది అయితే చేసి పెడుతున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ రమేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్.